19వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి. చాలు. యోబుకున్న దైవిక జ్ఞానం. అందరూ మాట చెప్పండి. యోబుకున్న దైవిక జ్ఞానం. దేవుని స్తోత్రం. సుమారుగా 70 ఏళ్ల వయసు. ఎవరున్నారు ఇక్కడ? 70. ఓకే, శేషగిరి గారు. 70 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి తన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతని యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే ఊహించలేం. ఎవరైనా ఇంత కష్టంలో ఉంటారా అని అనిపిస్తుంది. ఇంత భయంకరమైన శ్రమ, అమ్మో, ఈ మనిషి ఎలా భరించగలుగుతూ ఉన్నాడు? 7 కుమారులు, 3 కుమార్తెలు. ఆయన ఉన్న కాలములో ఆయనే గొప్ప ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. చాలా ఐశ్వర్యవంతుడు, 10 మంది పిల్లలు కలిగిన వాడు, ఎంతో ఆస్తి గలవాడు, దాసులు దాసురాండ్రు గలవాడు. కేవలం అంత మాత్రమే కాదు. చూడండి, ఈ రోజుల్లో చాలామందికి ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, పేరు ప్రతిష్ట ఉన్నది. కానీ యోబు యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఏమిటి చెప్పండి? యోబుకున్న ప్రత్యేకత ఏమిటి? ఆయన చాలా రిచ్ పర్సన్, బాగుంది, ఆరోగ్యం గలవాడు, ఐశ్వర్యము గలవాడు, సంతానము గలవాడు, సంపద గలవాడు, పేరు ప్రతిష్టలు గలవాడు. చాలా బాగుంది ఇంతవరకు. ఇవన్నీ అనేక మందికి ఉండొచ్చేమో ఈ భూమి మీద. బట్ యోబుకున్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును అసహించుకునేవాడు. చప్పట్లు కొడదాం దేవునికి. అది ఆయన యొక్క ప్రత్యేకత. ఇంకొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడితే, అతని వంటి వాడు భూమి మీద లేడు అని పైనున్న దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అది ఆయన ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. అతని వంటి వాడు భూమి మీద లేడు అనే మాట ఎవరికి వస్తుందండి? ఎంత డబ్బు సంపాదిస్తే మాత్రం, ఎంత పేరు ప్రతిష్ట ఉంటే, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని ఆయన జీవించిన కాలంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు యోబుకి దైవికమైన జ్ఞానం ఉన్నది అని మనం అంటున్నామే. ఈరోజు అంశం పేరు, అసలు విషయం ఏమిటంటే, దేవునికి యోబు తెలుసు. హల్లెలూయా. ఎవరికి? యోబుకి దేవుడు తెలుసా లేదా అనేది ప్రక్కన పెడితే, దేవునికి యోబు తెలుసు.
ఇక్కడ మన అందరము కూడా నాకు దేవుడు తెలుసండి, నేను దేవుని కొరకు వచ్చాను ఈ స్థలానికి, నాకు దేవుడు అంటే ఇష్టము, నాకు దేవుడు కావాలి, దేవుడు నాకు తెలుసు అని మనం అంటున్నామేమో. అయితే మనలో ఎంతమందిమి నిజంగా, మనలో ఎంతమంది గురించి దేవుడు చెప్పగలడో ఈయన నాకు తెలుసు అంటే, దేవుడికి తెలియంది ఏముండదు. వేరే విధంగా ఆలోచిస్తే, యోబుని దేవుడు ఎరిగినట్లుగా నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడా అని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు. మన భక్తి, నిజంగా దేవుని ఎడల మనకున్న భయం ఎంతో కదా. ఒకని ప్రవర్తన యెహోవా వలనే స్థిరపరచబడును. ఇందాక చదువుకున్న మాటే కీర్తనలో ఏముంది అక్కడ 37లో, ఒకని ప్రవర్తన ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడు, వాని ప్రవర్తన చూచి ఆయన, అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ఎందుకు ఆనందిస్తున్నాడు చెప్పండి? యోబు యొక్క ప్రవర్తన, ద క్యారెక్టర్ ఆఫ్ జోబ్. హల్లెలూయా. దేవుడు యోబుని చూసినప్పుడు యథార్థత కనపడింది. హల్లెలూయా. యోబుని చూసినప్పుడు నీతి కనపడింది, న్యాయం కనపడింది, చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తి, భయభక్తులు కలిగిన వ్యక్తి. అందుకే ఆనందిస్తున్నాడు. ఈ ఆనందము తట్టుకోలేకపోతున్నాడు నిజంగా. దేవుడే నిజంగా ఎంత ఆనందిస్తున్నాడో తెలుసా? చూడండి, మనకి సంతోషం పెరిగిపోతే ఏం చేస్తాం? ఏదో ఒకటి చేస్తాం. హల్లెలూయా. నీలో ఆనందము సంతోషము అధికమైనప్పుడు దాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తావా చెయ్యవా? కేకలన్నా వేస్తావు ఇంట్లో ఒక్కరవే కూర్చొని, ఓ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ రావాలా, అంతేనా? లేదా ఫోన్ చేసి అసలు నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా, ఫోన్ చేసి నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, ఎందుకమ్మా నీ ఆనందం? నాకు సీట్ వచ్చింది. ఏమొచ్చింది? ఏదో ఒక దాంట్లో సీట్ వచ్చింది. ఎందుకు? నాకు జాబ్ వచ్చింది. ఎందుకు? ఇదిగో నేను గెలిచాను, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దేవుని స్తోత్రం. మనకి ఆనందం వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. దేవుడు కలిగిన ఆనందాన్ని ఆయన తెలియపరచాలనుకున్నాడు. హల్లెలూయా. దేవుడికి ఒక ఆనందం కలిగింది, దేవుడికి ఎంతో సంతోషం కలిగింది. భూమి మీద మరలా చూస్తున్నాడు, అంతా చూస్తున్నాడు. ఎన్నిసార్లు చూసినా ఒక వ్యక్తి మాత్రమే కనపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే యోబు. ఆ యోబు గురించి ఆనందం ఎక్కువైపోయి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఎదుటికి వచ్చినటువంటి అపవాది లేదా సాతానుడు తన ఎదుటికి వచ్చినప్పుడు, నీకు తెలుసా, నీకు తెలుసా, ఆ పడిపోయిన దూత అనగా దేవుడు దగ్గర సేవ చేసేటటువంటి దూత లూసిఫర్, తర్వాత దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటాన్ని బట్టి అతను సాతానుడుగా పిలువబడుతున్నాడు. ఆ సాతాను ఒకరోజు వచ్చి ప్రభు సన్నిధిలో వచ్చి నిలబడి అలా చూస్తూ ఉండగా, నీకు తెలుసా, ఏయ్ సాతానా, ఎక్కడి నుంచి వచ్చావు? నేను భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చానయ్యా. నీకు తెలుసా, భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు. ఏంటి దేవుడు ఇంత ఎక్సైట్ అయిపోతున్నాడు ఏంటి? మీ కొడుకు గురించో కూతురు గురించో అయితే మీరు అంత ఎక్సైట్ అయి చెప్పుకుంటారు. దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు తెలిసినప్పుడు యోబు గురించి చెప్తున్నాడు. నీకు తెలుసా, యోబు అని ఒక మనుష్యుడున్నాడు, నీకు తెలుసా? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. చెప్పిన తర్వాత, సర్లేయా ప్రభువా, అన్నీ ఇచ్చావుగా, ఆయనకున్నవన్నీ కూడా కాపాడుతున్నావుగా, అందుకే భక్తి చేస్తున్నాడు అని చెప్పాడు వీడు. దేవునికి బాధ కలిగింది. ఏమన్నావు నువ్వు? నా దాసుడైన యోబు అన్నీ నేను ఇచ్చినందుకు అతన్ని ఆశీర్వదించానని
అతనికి సంతానం ఇచ్చానని, అతనికి సంపద ఇచ్చానని, అతనికి ఆరోగ్యం ఇచ్చానని, అతను నేను కాపాడుతున్నానని, అందుకోసమే భక్తి చేస్తున్నాడు అన్నావా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, బుద్ధి లేనివాడా? అది నీ దృష్టి, నీకు తెలిసిందది. యోబు అలాంటి వాడు కాదు. దేవుని స్తోత్రం. యోబు అలాంటి వాడు కాదు. నేను అతన్ని కాపాడుతున్నందుకు నేనంటే భయపడుతున్నాడా? అందుకే నా భక్తి చేస్తుంది. ఈ సాతాను మాట్లాడిన మాట ఈరోజు ఒకవేళ సాతాను నీ గురించి నా గురించి ఇలా అంటే అది నిజమవుతుంది అంటున్నారా? నిజమవుతుంది అంటారా? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? సాతాను నీ గురించి నా గురించి ఇలాగే చెప్తే ఎందుకు చర్చికి వెళ్తుందో తెలుసా? ఆమె ఎందుకు పాటలు పాడుతున్నారో తెలుసా? ఎందుకు వెళ్ళి వాక్యం విని వస్తున్నారో తెలుసా? ఎందుకు కానుకలు ఇస్తున్నారో తెలుసా? అన్నీ వాళ్ళకి ఇస్తున్నావుగా, కాపాడుతున్నావుగా. ప్రతి ఉదయం ప్రతి రాత్రి వాళ్ళని కాపాడుతూనే ఉన్నావు. వాళ్ళు చక్కగా ఉద్యోగాలకు వెళ్ళి వస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు వర్ధిల్లుతున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు. ఏదైనా చిన్న పెద్ద సమస్యలు వచ్చినా అవి తీరిపోతున్నాయి, వాళ్ళని కాపాడుతూనే ఉన్నావు. మరి అందుకే ప్రార్థన అని అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారో నాకు తెలియదు. దేవుడు యోబు విషయంలో మాత్రం, ఏయ్ శాటాన్, నీకు తెలియదు ఆ విషయం, అతడు అలాంటి భక్తి పరుడు కాదు. లేదయ్యా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు. అతడు మాత్రం ఊరకనే భక్తి చేయట్లేదు. దేనికి భక్తి చేయట్లేదు? ఊరకనే మాత్రం భక్తి చేయట్లేదు అతడు. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను రుజువు చేస్తా. దేవుణ్ణి ఎవరైనా గెలవగలరా? ఇప్పుడు సాతాను అంటున్నాడు కదా, లేదు ప్రభువా, నేను రుజువు చేస్తాను. అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఇది మొదటి అధ్యాయంలో సాతాను చెప్పిన మాట, 11వ వచనంలో. నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల, అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఏం చేయాలంట? సాతాను ఏం కోరుతున్నాడు? మొత్తాలి. వాణ్ణి మొత్తితే, వాణ్ణి మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఇది సాతాను చెప్పిన మాట. దేవుడు, ఆయనకి తెలుసు, ఆయన సర్వము ఎరిగినవాడు. దేవునికి స్తోత్రం. ఈయన సర్వజ్ఞాని, సర్వశక్తి గలవాడు. ఇప్పుడు సాతాను నిజంగా దేవునితో పోటీ చేసే అంత స్థాయి కాదు అసలు. సాతాను పోటీ చేయలేడు. సాతాను ఎలా అంటున్నాడో తెలుసా? ప్రభువా, నాకు తెలుసయ్యా, యోబు అలాంటి భక్తిపడు కాదు అని అంటున్నాడు. ఇతడు అజ్ఞాని. ఇప్పుడు ఇతడు అజ్ఞాని అని ప్రూవ్ అవ్వాలి, ఇతడు ఓడిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరు? సాతానుడు ఓడిపోవాలి, సాతానుడికి సిగ్గు కలగాలి, సాతాను బుద్ధి లేనివాడని, సాతానుకు జ్ఞానం లేదని సాతానే ఒక సాక్ష్యంగా రేపొద్దున నిలబడాలి. అవును, దేవుడి దగ్గర నేను ఎందుకు పనికిరాను, నా జ్ఞానం లేనివాడిని, నేను బుద్ధి లేనివాడిని, నేను ఇలా అనుకున్నాను, కానీ ఆయనే కరెక్ట్. దేవుని స్తోత్రం. ఆయనే పవర్ఫుల్. ఆయనకే తెలుసు ఈ భూమి మీద ఆయన చెప్పిన దాన్ని కాదు అనే శక్తి నాకు కూడా లేదని సాతాను ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. సాతాను అలా ఒప్పుకోవడం వల్ల మనకు కూడా తెలుసు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మించిన వారు ఎవరూ లేరు. దేవునికి తెలిసిన దానికంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు.
దేవుడు చెప్పిందే జరిగిద్దని మనం తెలుసుకోవాలి. దేవుడు లేకుండా ఏది సాధ్యం కాదని తెలుసుకోవాలి. అందుకే యోబు చరిత్ర పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. యోబు ఎప్పుడు జీవించాడో తెలుసా? యోబు యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ముందుగా 2000 సంవత్సరాల ముందటివాడు. ఎప్పుడు వాడు? BC 2000. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ముందు 2000 సంవత్సరాలు, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలములో జీవించిన వ్యక్తి అతడు. ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి యేసు ప్రభు వరకు 2000 సంవత్సరాలు, యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2025 సంవత్సరంలో మనం ఉన్నాం. ఇప్పుడు యోబు ఎక్కడ వాడయ్యా అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. 2వ స్టెప్లో ఉన్నాడు. అంటే ఆదాము నుండి అబ్రహాం వరకు ఒక లెక్క కదా, ఆ అబ్రహాము లెక్క. ఆ అబ్రహాము జీవించిన కాలంలో ఇతడు భక్తిపరుడు. అనేక మంది బైబిల్ పండితులు నమ్ముతున్న విషయం ఏమిటంటే, ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 పంచకాండాలు మోషే రాయడానికి ముందుగానే యోబు గ్రంథం రాయబడింది అని నమ్ముతున్నారు. దేవుని స్తోత్రం. మోషే రాశాడు. మోషే ఎప్పుడు వాడు? అబ్రహాం తర్వాత ఎప్పుడో వచ్చాడు మోషే. మోషే రాసిన గ్రంథాలు ఆది కాండము నుంచి. అయితే యోబు గ్రంథము మొట్టమొదటి పెట్టాలి అసలు చెప్పాలంటే. అది మొదట వ్రాయబడిందని అనేక మంది ఆ వ్రాతను బట్టి, ఆ చరిత్రను బట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. యోబు అనే భక్తుడు 210 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 210 సంవత్సరాలు బ్రతికాడు. యోబుకి శ్రమలు వచ్చిన తర్వాత, యోబు శ్రమల తర్వాత 140 సంవత్సరాలు బ్రతికాడు. యోబుకి శ్రమ ప్రారంభమైంది 70వ సంవత్సరం. 65 నుండి 75 మధ్యలో, సుమారుగా 70వ సంవత్సరం ముందు ఈ సంఘటన. యోబు పుట్టి 70 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఒకరోజు పరలోకమందు ఒక కార్యక్రమం జరుగుతుంది. దేవుడు తన దూతలు గ్యాదర్ అయ్యారు. సమావేశమైన సందర్భంలో సాతాను వచ్చి మాట్లాడుతున్నాడు. యోబుకి 70 ఏళ్ల వయసు అప్పుడు. ఎంత భక్తి! చప్పట్లు కొడదాం దేవునికి. ఎంత యథార్థత, ఎంత నీతి. చెడు అంటే దగ్గర రానివ్వడు ఆయన. దేవుని స్తోత్రం. నో, చెడుకి నో. నో, ఎస్ ఎస్, నో, అది ఉండదు ఆయన దగ్గర. దేవుని స్తోత్రం. మనం అనేక సార్లు అలాగైపోతూ ఉంటాం. వద్దులే, సరే పర్లేదులే, కావాలి, వద్దులే, అవునంటాం, కాదంటాం, అవునంటాం. అయ్యో బాబు, ఎన్ని కుప్పిగంతులేస్తాం. యోబు చెడుతనాన్ని అసహించుకుంటాడు. అది ఆయన ప్రవర్తన. ఆయన ప్రవర్తన చూసిన దేవుడు యోబును బట్టి ఆనందిస్తున్నాడు. వీడు అన్నాడు కదా, ఊరకనే భక్తి చేయట్లేదయ్యా. నిజంగా ఈ రోజుల్లో చూస్తుంటే చాలామంది ఊరకనే భక్తి చేయట్లేదనే అర్థమవుతుంది. మీరు చెప్పండి, నేను కాదు, మీరు చెప్పండి. మీకేమనిపిస్తుంది? అనేక మందిని చూస్తూ ఉండగా, లేదా మిమ్మల్ని మీరే చూస్తూ ఉండగా ఊరకనే భక్తి చేస్తున్నారా? ఎంత భయంకరమైన విపత్తు ఈయన జీవితం మీదకి వచ్చింది అంటే, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు ఎంత నలిగిపోవాల్సి వచ్చిందంటే, ఎంత పిండబడ్డాడంటే, చెప్పండి ఏమయ్యాడండి? పిండబడ్డాడు. ఒకవేళ నేను మన జీవితంలో ఏదైనా విషయంలో ఒకవేళ పిండబడుతున్నామేమో, నిష్కారణంగా మనము శ్రమ అనుభవిస్తున్నామేమో, నిష్కారణంగా మనము చెయ్యని తప్పుకి అవమానమును, నిందను, శ్రమను అనుభవించాల్సి వచ్చిందా? అయితే యోబు వైపు చూడండి. హల్లెలూయా,
హల్లెలూయా. యోబును చూడండి దయచేసి. ఇక్కడి నుంచి వెళ్ళేలోపు యోబును గురించి ఆలోచించండి. యోబు జీవితాన్ని చూడండి. నువ్వు నిష్కారణంగా ఏ విషయంలోనైనా సరే నలిగిపోతూ ఉన్నావా, శ్రమ పడుతున్నావా, ఒక్కసారి యోబును చూడండి. నీ జీవితంలో ఏదో జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకి అమ్మ ఏం జరిగిద్దండి, భయపడొద్దు. యోబు జీవితంలో కీడొచ్చింది. ఎంతటి బాధ అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? 19వ అధ్యాయం మనం చదివిన చోట 19వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటున్నాడు తెలుసా? అంతటా యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చిన, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు. ఆ? ఏంటండి ఇది? ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. మీకు సిగ్గు కూడా లేదా నన్ను బాధ పెట్టడానికి? ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? ఆ, బాధలో ఉన్నటువంటి స్నేహితుని దగ్గరకు వచ్చారు, నష్టపోయిన స్నేహితుని దగ్గరకు వచ్చారు, తోటి స్నేహితులు. ఒకసారి ఆలోచించండి, యోబుకి ఎంతమంది బిడ్డలు అని చెప్పాను? ఎంతమంది అండి? 10 మంది. మొదటి అధ్యాయంలో 10 మంది ఉన్నారు, చివరి అధ్యాయంలో 10 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. మొదటి అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు పిల్లలు? 10 మంది ఉన్నారు. చివరి అధ్యాయంలో పిల్లలు ఎంతమంది ఉన్నారు? మీలో కొంతమందికి ఏం అర్థమవుతున్నట్లేదు కదా. అవునండి, 10 మంది ఉంటే 10 మందే ఉంటారు కదా. మధ్యలో జరిగిన సంగతి గుర్తెచ్చుకోండి. 7 కుమారులు, 3 కుమార్తెలు గారి కలిగినటువంటి వ్యక్తి. వారు చక్కగా విందు చేసుకుంటున్నారు. వారు తమ తండ్రి యొక్క పుట్టినరోజు విందు, రోజుకొక ఇంట్లో, ఒక సహోదరుడి ఇంట్లో విందు జరుగుతూ ఉంది. చక్కగా ఆ అక్క చెల్లెండ్రు పిలుస్తున్నారు. మీరు వచ్చేసేయండి, అందరం ఇక్కడ విందు చేద్దాం, విందు చేద్దాం. ప్రతిరోజు విందు చేసుకుంటున్నారు వీళ్ళు. మనం బర్త్డేలు చేసుకుంటాం కదా, విందు కాలం అది, విందు. ప్రియులారా, 7 కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. మొత్తం 10 మంది సంతానం పోయింది. ఎడ్లు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి. ఇంకా ఆడుగాడిదలు ఇంకేమైనా ఉన్నాయా? ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, ఇంకేంటి ఆయన సంపద? గొర్రెలు అన్నీ పోయినాయి. వాటిని కాస్తున్న సేవకులు పోయారు. ఆయన దగ్గర ఉన్నటువంటి అనేక మంది సేవకులు, సేవకురాండ్రు చనిపోయారు. ఆస్తి అంతా పోయింది, కుటుంబము కూడా పోయింది. ఒక్క రోజులో. ఎప్పుడండి? ఒక్క రోజులో యోబు పరిస్థితి ఏంటో తెలుసా? అయ్యా నీ ఒంటెలు పోయినాయి. ఒంటెలా? సర్లే, ఎలాగో మళ్ళీ ఒంటెలు కొనుక్కుందాం అనుకునేలే, అయ్యా నీ ఎద్దులు పోయినాయి. ఎద్దులు కూడా పోయినాయా? అదేంటి? నీ గొర్రెలు పోయినాయి, నీ గాడిదలని పోయినాయి, నీ సేవకులు చనిపోయారు. అవునా? అవునా? ఏంటి ఇలా జరుగుతుంది నాకు? ఎందుకు జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు ఇలాగా? ఎవరు నా మీద దాడి చేస్తుంది? ఎవరు ఈ శత్రువు? ఎవరు ఈ దుర్మార్గుడు? ఏంటిది? నా ఆస్తి అంతా పోవడం ఏంటి? అయ్యా నీ ఆస్తి కాదు, నీ పిల్లలు కూడా పోయారు. బట్టలు చించుకున్నాడు, రోడ్డు మీదకి వచ్చాడు, బట్టలు చించుకొని, గోనిపట్ట ధరించుకొని, బూడిద పోసుకొని ఏడవటం ప్రారంభించాడు. ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో. ఇతని బాధ ఎంత బాధ అండి అది, ఎంత బాధ అది. ఈ 70 ఏళ్ల వయసులో ఈయనకు వచ్చిన కష్టము, ఎటువంటి కష్టం ఆయనకి. ఎంతో ఏడుస్తున్నాడు, ఎంతో దుఃఖపడుతున్నాడు, అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు దానికి కారణం ఏమిటో చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు అలా జరిగిందో రీజన్ కూడా చెప్పట్లా. ఎవరికి తెలియట్లేదు అసలు. ఏం తెలిసిద్ది? వాడొచ్చాడు, ఎవడాడు? శోధకుడు. వాడొచ్చి అందరి మీద దేవుని పర్మిషన్ తీసుకునే వచ్చాడు.
వాడి ఇష్టానుసారంగా పనిచేయడానికి లేదు. వాడికి సరిహద్దులు గీశాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు పర్మిషన్ ఇవ్వడానికి కారణం మీకు అర్థమైంది. నా నా దాసుడు, నా కుమారుడు యోబు అలాంటివాడు కాదు. రుజువు అయింది నీకు. యోబు ఎవరో నీకు రుజువు అవ్వాలి. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అనుమతించేటప్పటికి కుటుంబం దెబ్బతింది, ఆస్తి దెబ్బతింది, నలిగిపోయాడు, బూడిద పోసుకొని ఏడుస్తా, అన్నం లేదు, నీళ్లు లేవు, అలా రోడ్డు మీద అందరూ చూస్తూ వెళుతూ ఉండగా యోబు అక్కడే ఏడుపు. ఈ వార్త విన్న తర్వాత ఎవరొచ్చారండి? స్నేహితులు వచ్చారు. ఎందుకు వస్తారు స్నేహితులు చెప్పండి? ఎందుకు వస్తారు? మామూలుగా ఓదార్చడానికి వస్తారు, అంతేనా? ఎవరైనా చనిపోతే మన ఇంటికి బంధువులు, స్నేహితులు ఎందుకు వస్తున్నారు? మనం ఏడుస్తూ ఉండగా మనల్ని ఓదార్చడానికి. మనము భోజనం మానేసి ఉంటాం, మనల్ని మెల్లగా బలపరిచి ఏదో విధంగా మనకు భోజనం పెట్టడానికి కదా. స్నేహితులు వచ్చారు. వాళ్ళు ఈయన గుర్తుపట్టలేకపోయారంట. మీకు ఈ స్టోరీ అంతా తెలిసాక గుర్తుపట్టలేక దూరమున నిల్చుండిపోయారు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. యోబును అలాగే చూస్తున్నారు. వాళ్ళు కూడా బట్టలు దించుకున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు కూడా గోనిపాట ధరించుకొని బూడిద పోసుకొని కూర్చున్నారు. ఒక్క మాట లేదు. 7 రోజులు రాత్రి పగళ్ళు ఎవరి మధ్య సంభాషణ లేదు. చాలా విచిత్రంగా ఉంది కదా. వచ్చారు స్నేహితులు, ఏం చేస్తున్నారు వీళ్ళు? బట్టలు దించుకొని బూడిద పోసుకొని ఏడుస్తున్నారు. వాళ్ళు కూడా, వాళ్ళకి బాధ కలిగింది, వాళ్ళ గుండె తరుక్కుపోతుంది. ఏంటి మా ఫ్రెండ్, మా స్నేహితుడు యోబు ఇలాగైపోయాడేంటి? ఇతడు యోబేనా, అసలు యోబు కాదా అన్నంత బాధ. వాళ్ళు మాట్లాడలేక 7 రోజులు మాట్లాడలేదు. అలాగే మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఆ తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారు. ఒకరు 4 అధ్యాయాలు మాట్లాడారు, ఒకరు 3 అధ్యాయాలు మాట్లాడారు, ఒకరు 2 అధ్యాయాలు మాట్లాడారు స్నేహితులు. ఆ తర్వాత చివరిలో ఒక స్నేహితుడు, అతడు సుమారుగా 4-5 అధ్యాయాలు మాట్లాడాడు, చివరి వ్యక్తి. ఈ ముగ్గురు మాట్లాడినటువంటి మాటలు, సంభాషణలో ఏముందో తెలుసా? యోబు, నువ్వేదో తప్పు చేశావు, నువ్వేదో పాపం చేశావు. యోబు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటావు, అందుకే నీ పరిస్థితి ఇలాగ అయ్యింది. 7 రోజులు మాట్లాడాల, బాగానే ఉంది. మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఇలా మాట్లాడారు. యోబు ఒక 20 అధ్యాయాలు వాళ్ళకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. మొత్తం అందరి మీద యోబు గ్రంథం మీరు చదివితే ఒక 20 అధ్యాయాలు యోబు జవాబిచ్చాడు. మీరు నా గురించి ఇలా అనుకుంటున్నారు, మీరు నన్ను ఇలా మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదది, మీరు నన్ను అలా అనొద్దు, దయచేసి నన్ను బాధ పెడుతున్నారు మీరు, నేను అసలే బాధలో ఉంటే మీరు నన్ను ఇంకా బాధ పెడుతున్నారు వచ్చి, నేను అలా చేయలేదు, నేను అలా ప్రవర్తించలేదు, నేనే తప్పు చేయలేదు అని యోబు ఎంత అన్నా లేదు 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 లేదు, నువ్వేదో చేశావు. దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు అంటున్నాడు కదా 19వ అధ్యాయంలో, ఏమంటున్నాడు ఆయన? దయచేసి కొద్దిగా మనసు పెట్టండి. అయితే ఎన్నాళ్ళు మీరు బాధ పెడతారు నన్ను అంటున్నాడు. ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు? 10 మార్లు నన్ను నిందించారు. ఎన్ని మార్లు? సిగ్గు లేక మీరు నన్ను బాధించారు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. ఏమంటున్నాడు? నేను తప్పు చేసిన ఎడలా నా తప్పు నా మీదకే వచ్చును కదా అన్నాడు. వాళ్ళేమో అదేగా వచ్చింది అనుకుంటున్నారు. వాళ్ళు వచ్చింది అదేగా, నువ్వు తప్పు చేసావు కనుకనే కదా నీకు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళు అలా అనుకుంటున్నారు, నువ్వు తప్పు చేసావు. ఈయనేమో నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే నా తప్పు నా మీదకి వచ్చును కదా. మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందురా? నేను ఇలాగ అయిపోయానుగా, ఇప్పుడు నా మీద మీరు హెచ్చించుకుంటున్నారా? నా నేరం నా మీద మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసినని తన వలలో నన్ను చిక్కించుకునని మీరు తెలుసుకొనుడి. నాకెవరు అన్యాయం చేశారు? ఇప్పుడు దేవుడు అన్యాయం చేశాడని తెలుసుకోండి.
అదేంటి యోబు, దేవుడు నీకు ఎలా అన్యాయం చేస్తాడు? తెలుసుకోండి మీరు. తెలియపోతే నోరు మూసుకొని కూర్చోండి. ఏదో జరుగుతుందని నేను బాధపడుతున్నాను, నాకే సరిగా అర్థం కావట్లా, మీరు వచ్చి నన్ను ఇలాగ బాధ పెడుతున్నారు, మీరు బాధ పెట్టడం వల్ల నేను ఇలాంటి మాటలు మొదటి అధ్యాయంలో యెహోవా ఇచ్చిన యెహోవా నామమునకు స్తుతిగా, నేను నా తల్లి గర్భములోంచి దిగంబరినై వచ్చిన దిగంబరిగానే ఏ విషయంలో కూడా పాపం చేయలేదు. మొదటి 2 అధ్యాయాల్లో తన నోటి మాటతో కూడా పాపము చేయలేదు కదా. ఎవరో చూడండి, తన నోటి మాటతో కూడా పాపము చేయలేదు. అలాంటప్పుడు వీళ్ళు ఇంత బాధ పెడుతుంటే మరి ఏమనాలి? 7వ వచనంలో అంటాడు కదా, నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను చదవమా. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. ఇది సమస్య ఏంటి? ఎక్కడ ఉంది చెప్పండి? నా మీద ఏం జరుగుతుంది? బలాత్కారము జరుగుచున్నది. కనిపెట్టాడు ఆయన. యోబుకి ఏమర్థమైందండి? నా మీద ఏం జరుగుతుంది? ఎవరో బలాత్కారం చేస్తున్నారు. నా మీద బలాత్కారం జరుగుచున్నదని నేను మొరపెడుతున్నా కూడా నా మొరేమో దేవుడు ఆలకించట్లేదు. ఇది జరుగుతున్నది. సహాయం నిమిత్తం నేను మొరలిడుచున్నాను కానీ న్యాయము దొరకదు. ఇలాంటి పరిస్థితిలో నేను చిక్కుకుపోయాను. ఇలాంటి పరిస్థితిలో మీరు నన్ను దయచేసి బాధ పెట్టొద్దు, ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడొద్దు, దయచేసి నన్ను నిందించొద్దు. ఏదో కీడొచ్చి పడింది, నేను భరిస్తున్నానుగా, మీకేంటి నా బాధ నేను పడుతున్నాను కదా, మీరు నన్ను ఎందుకు ఇంకా బాధ పెడుతున్నారు? దేవుని బిడ్డలారా, ఒకసారి అందరి చూసి నాకు జవాబు చెప్పండి. స్నేహితులు వచ్చారు, ఆదరించారా? ఒక 7 రోజులు మౌనంగా ఉన్నారు కాబట్టి ఆదరించారు. వీరు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఆదరణ దొరికిందా? ఇంకా పొడుస్తున్నారు వీళ్ళు. అప్పటికే ఈయన శరీరము ఎముకలకు అంటుకుపోయి ఉంది, అస్థి పంజరం అయిపోయాడు, చావుకు దగ్గరగా ఉన్నాడు ఈయన. అలాంటప్పుడు ఇంకా పొడుస్తున్నారు వీళ్ళు వచ్చి. సరే, నేనేమంటానంటే, వాళ్ళు అలా చేస్తున్నారు, బిడ్డలు లేరు ఆదరించడానికి, ఉన్నారా? నానా నువ్వు ఏడవద్దు నాన్న, పోతే పోయినాయి, అయిపోతే పోయినాయి, బిడ్డలు ఉన్నారా? మరి ఎవరున్నారు? ఇక భార్య ఉంది. దేవుని స్తోత్రం. భార్యను ఏమంటారు? జీవిత భాగస్వామి. భార్యకు భర్త, భర్తకి భార్య ఎవరు చెప్పండి? వీళ్ళు జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, ప్రతి సుఖాన్ని కలిసి అంతేనా? ఎవరిదాళ్ళేనా? ఏం మాట్లాడండి సిస్టర్స్? ఎవరిదాళ్ళేనా? కలిసే ఉంటారా? కష్టం వస్తే, సుఖం వస్తే, ₹1,00,00,000 వస్తే, ₹1,00,00,000 పోతే, ఉన్నదంతా పోతే కలిసే ఉంటారులే. ఈ భార్య ఏం చేయాలి చెప్పండి? ఇలాంటప్పుడు వచ్చి ఆ స్నేహితులు అలా మాట్లాడుతుంటే, మీకు ఇష్టమైతే ఇక్కడ ఉండండి, లేకపోతే మీరు దయచేసి మీరు వెళ్ళిపోండి మీ ఇంటికి, నా భర్తను మీరు నిందించొద్దు, ఎందుకంటే నా భర్త యథార్థవంతుడు. ఆ విషయం ఆమెకు తెలుసు. హల్లెలూయా. నా భర్త యథార్థవంతుడు, నాకు తెలుసు ఆ విషయం. మీరెందుకు నా భర్తను బాధ పెడుతున్నారు, నిందిస్తున్నారు అని అనలేదు. ఆమె ఏమంటుంది తెలుసా? యథార్థతను వదిలిపెట్టేసి చచ్చిపో. అంటే కష్టం వచ్చినప్పుడు భర్తని ఏమంటుంది భార్య? చచ్చిపో. అందుకే యోబు ఏమంటున్నాడు తెలుసా? అదే 19వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే, నా ఊపిరి నా భార్యకు అసహ్యము. ఏంటంట? నా ఊపిరి
ఇదండి భార్యాభర్తల మధ్య సంబంధం. నా ఊపిరే ఆమెకి అసహ్యంగా ఉన్నది. నేను గాలి పీలుస్తుంటే, నేను బ్రతుకుతుంటే ఆమెకి అసహ్యత పుడుతుంది. ఏ ఏం చేశాడు ఈయన? హ్మ్. స్నేహితుల ద్వారా ఆదరణ లేదు, భార్య ద్వారా ఆదరణ లేదు. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. నేను కనిన అంటే నేను అక్కడ నా తోడబుట్టిన వారు. కనిన అంటే బిడ్డలు చనిపోయారు కొడుకులు. కింద చూడండి. నేను అనే చోట ఏముంది కింద? తోడబుట్టిన వారు. స్నేహితులు లేదు, భార్య ఆదరణ లేదు, తోడబుట్టిన వారి ఆదరణ కూడా లేదు. గ్రహిస్తున్నారా యోబు గురించి? ఆలోచిస్తున్నారా యోబు గురించి? నా తోడబుట్టిన వారు, వారికి నేను అసహ్యమే. నా భార్యకి నేను అసహ్యమే. నా తోడబుట్టిన వారికి నేను అసహ్యమే. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. ఎవరండి? ఎవరండి? చిన్న పిల్లలు కూడా తృణీకరిస్తున్నారంట యోబుని. ఇది ఎవరికి జరగకూడదు అసలు. చిన్న పిల్లలు నన్ను నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలుకుదురు. ఎవరు? ఆడుకునే పిల్లలు, బాలురు, వాళ్ళు కూడా దూషిస్తున్నారంట యోబుని. ఛీ యోబు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడుచున్నారు. ఏం చేశాడండి యోబు అసలా? ఆయన చేసిన తప్పుదం ఏదైనా ఉన్నదా? ప్రేమించిన వారందరూ తిరగబడుతూ, నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. ఏమడుగుతున్నాడండి యోబు? స్నేహితులారా నా మీద జాలిపడండి. నా దేవుని హస్తం నన్ను మొత్తింది. నేను అన్నీ కోల్పోయాను. ఆరోగ్యం కూడా పోయింది, ఆస్తి పోయింది, సంతానం పోయింది, ఆరోగ్యం కూడా పోయింది. నా మీద జాలి పడండి. ఎవరైనా ఉన్నారా నా మీద జాలి పడేవాడు? యోబు, ఆ దినాలలో యోబు వంటి మనుష్యుడు లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ రోజుల్లో యోబు పడ్డ బాధ ఆ దినాల్లో అడుగుతున్నాడు. ఒక్కరైనా నా మీద జాలి పడేవాళ్ళు ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? ప్రియులారా, ఇలాంటి భయంకరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. ఏంటిది అసలు? మీకు దండం పెడతాను, నన్ను నిందించొద్దు, మీరు నా మీద జాలి పడండి, నన్ను మాటలతో చంపొద్దు, దయచేసి నేను మీకేం అన్యాయం చేశాను, ఎందుకు నన్ను నిందిస్తున్నారు, ఎందుకు బాధ పెడుతున్నారు? ఇది యోబు పరిస్థితి. దేవుని హస్తం నన్ను మొత్తి ఉన్నది, నా శరీర మాంసం పోవుట చాలును అనుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు? దేవుడు ఒక ప్రక్కన నన్ను తరుముతున్నాడు, మీరు కూడా నన్ను తరుముతున్నారా? నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నా. అందుకే యోబు గ్రంథం రాయబడింది. దేవుని స్తోత్రం చెల్లించండి. నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి గ్రంథంలో వ్రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలని నేను ఎంతో కోరుచున్నాను. నా పరిస్థితి అంతా వ్రాయబడాలి, నా జీవితం గురించి వ్రాయబడాలి. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇంత బాధలో అద్భుతమైన 3 మాటలు మాట్లాడుతున్నాడండి. దేవుడు నన్ను వదిలేశాడని అర్థమైపోయింది, దేవుడు నన్ను అప్పగించాడని అర్థమైపోయింది, బలాత్కారం జరుగుతుందని అర్థమైపోయింది. ఇంతటి వేదన, ఇంతటి బాధ, ఇంత శ్రమలో, ఇంత దుఃఖములో ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షత ఆయన కలిగి ఉన్నాడు. అదే ఈరోజు అంశం పేరు యోబుకున్న దైవిక జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. 3 మాటలు చాలా క్లుప్తంగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా. చూడండి, ఇటువంటి బాధలు ఆయన ఏమన్నది? అయితే అందరూ అనండి ఆ మాట, నా విమోచకుడు సజీవుడనియు. ఎవరంట?
నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. నా స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. నా గురించి ఎంతెంతో మాట్లాడుతున్నారు కదా మీరు. వినండి వినండి వినండి. నా విమోచకుడు చెప్పాలి. సరే, ఎవరండి ఈయన విమోచకుడు? యోబుకి విమోచకుడు ఉన్నాడా? యోబును విమోచించేవాడు ఉన్నాడా? ఆయన సజీవుడు అంటున్నాడు, ఆయన జీవిస్తున్నాడు అంటున్నాడు. మై రిడీమర్ లివ్స్. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితం యోబు జీవిస్తున్నాడు. ఆ యోబు అంటున్నాడు కదా, రిడీమర్ ఉన్నాడు, అతడు సజీవుడు. హల్లెలూయా. మనుషులను విమోచించేవాడున్నాడు, మనుషులను విడిపించేవాడున్నాడు. అంటే ఎవరిని చూస్తున్నాడు ఈయన? రాబోతున్న రక్షకుణ్ణి చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించే రక్షకుడు కనబడుతున్నాడు ఈయనకి. ఇంత బాధలో, ఇంత వేదనలో, ఇంత అవమానములో ఇతనికి యోబుకి ఎవరు కనపడుతున్నారు తెలుసా? అయితే నా విమోచకుడు సజీవుడు. నన్ను విమోచించేవాడు ఉన్నాడు. నేను నమ్ముతున్నాను అది. నాకు ఒక విమోచకుడు ఉన్నాడు. ఏమిటి విమోచన? విమోచకుడు గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది? అసలు ఒక వ్యక్తిని విమోచించాలంటే ఎవరికి సాధ్యం అది? కీర్తన గ్రంథం ఒక మాట చదువుదాం. కీర్తనలు 49:7 నేను చదువుతున్నాను, చూడండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఎవడును ఏ విధము చేత తన సహోదరుని వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము గలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? విమోచించడం అంటే ఏ మనిషికి సాధ్యం కాదంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక సహోదరుని విమోచించడం అంటే ఏమిటి విమోచన? కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. ఒక మనిషి నిత్యము బ్రతకాలి అంటే అతనికి విమోచన అవసరం. కొంచెము జాగ్రత్తగా మనసు పెడదాం. ఒక మనిషి నిత్యము బ్రతకాలి అంటే ఏం కావాలా? విమోచన అవసరం, విమోచకుడు అవసరం. అలా విమోచించడానికి భూమి మీద ఉన్న మనుషులు ఎవరు కూడా అన్ఫిట్. ఏ మనిషిని విమోచించలేడు. వారి ప్రాణ విమోచన క్రయధనం చాలా గొప్పది, అది తీరక అట్లుండాల్సిందే అని కీర్తనకారుడు అంటున్నాడు. ఒక ప్రాణము విమోచించబడాలి అంటే, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏం విమోచించబడాలంటే? ఒకరి ప్రాణము విమోచించబడాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నీ ప్రాణాన్ని విమోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద ఎవరు లేరు. మరి యోబు ఏం మాట్లాడుతున్నాడు? నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు ఏంటి? మరి ఈయన చెప్తున్న విమోచకుడు ఎవరు? ఆగండి, ఒక 2000 సంవత్సరాలు వస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యోబు కాలంలో ఉండి మాట్లాడుతున్నా. యోబు అంటున్నాడు కదా, యోబు ఏమనుకున్నాడు తెలుసా? నాకు తెలుసు ప్రతి మనిషి యొక్క ప్రాణాన్ని విమోచించేవాడు వస్తున్నాడు, అతడు సజీవుడు. ప్రియులారా, మన ప్రాణం యొక్క విలువ ఎంతో తెలుసా? వెలకట్టలేం. ఎంతండి మన ప్రాణం విలువ ఎంత? గుండె ఎంతకు అమ్ముతున్నారు బయట? గుండె. కిడ్నీ ఎంతకు అమ్ముతున్నారు బయట? లివర్ ఎంతకు అమ్ముతున్నారు బయట? సరే, అన్నీ అమ్ముతున్నారులే, కానీ అన్ని అవయవాలను తీసుకొచ్చి పెట్టుకుందాం, కానీ ప్రాణం ఉంటుందా? ఉండదా? ఈ ప్రాణంను విమోచించేవారు ఎవరు? హూ ఈజ్ ద రిడీమర్? దేవుడు మన ప్రాణాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా?
దేవుని దృష్టిలో మన ప్రాణమునకు విలువ ఎంతో తెలుసా? చాలా విలువిస్తున్నాడు. ఎంత విలువిస్తున్నాడో తెలుసా? ఇది నిజంగా వెల కట్టలేనిదని దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మనిషి యొక్క ప్రాణం అంటే ఎంత ఇష్టమో దానికి ఎంత విలువ ఇస్తున్నాడో తెలుసా? యోబు విమోచకుడు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్లా, నేను మరలా బ్రతుకుతా. అది యోబుకున్న నిరీక్షణ. హల్లెలూయా. నా ప్రాణాన్ని విమోచించేవాడు సజీవుడు. నా ప్రాణాన్ని విమోచించేవాడు సజీవుడు. మరి ఎక్కడున్నాడు ఆయన? వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు, ఈ శరీరంలోనికి వచ్చాడు ఆయన. మనిషి యొక్క ప్రాణాన్ని విమోచించటానికి ఒక విమోచకుడు మనిషి వలె పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఈజ్ ద రిడీమర్. దాన్ని ముందే చూసేశాడు యోబు. 2000 సంవత్సరాల ముందే గ్రహించేశాడు యోబు. అది ఆయన భక్తి యొక్క స్థాయి. హల్లెలూయా. అప్పుడేం బైబిల్ లేదండి చదువుకొని తెలుసుకోవడానికి. ఇప్పుడు నేను చదివి మీకు చెప్తున్నా. ఆయన దగ్గర ఏమీ లేదు, యోబు దగ్గర ఏమీ లేదు, ఏ గ్రంథం లేదు. యోబు గ్రంథమే మొట్టమొదటి రాయబడింది. అసలు యోబుకు మరి ఎలా తెలిసింది ఈ జ్ఞానము? దేవుడితో ఉన్న సంబంధం. హల్లెలూయా. దేవుడితో ఉన్న సంబంధం అది, దేవుడితో ఉన్న రిలేషన్ అది. దేవుడు 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 అనేవారికి దేవుడి గురించిన లోతైన విషయాలు హృదయంలో బయలుపరచబడతా ఉంటాయి. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. యోబు ప్రవక్త కాదు కానీ ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మత్తయి సువార్త, మార్కు సువార్త, సరే రెండు చదువు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూస్తూ ఉండండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? ఇప్పుడు చెప్పండి జవాబు. ఎందుకు వచ్చాడండి? అనేకులకు ప్రతిగా, మనుషులందరికీ ప్రతిగా విమోచన క్రయధనము. విమోచించటానికి డబ్బులు కట్టాలి. ఖైదీని విడిపించాలంటే మనము ఏం చేయాలి చెప్పండి? డబ్బులు కట్టి పరిహారం చెల్లించి, అయ్యా వారు చేసింది తప్పే, వారు చేసింది నేరమే, ఇదిగో దానికి పరిహారం చెల్లిస్తున్నా, ఇది నా క్రయధనము. క్రయధనము, ర్యాన్సమ్ చెల్లించి విడిపించాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాన. నేను దేవుని స్తోత్రం చెల్లిదా. ఇప్పుడు మన ప్రాణానికి ఉన్న విలువ ఎంతో తెలుసా? దేవుని ప్రాణమంతా. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పండి మనల్ని? తన ప్రాణమును ఇచ్చే అంత, తన ప్రాణమును పెట్టే అంత. నా ప్రాణము నీ ప్రాణం కోసం అడ్డు వేస్తున్నా అంతే. దేవుడు తాను సృజించిన మనిషి, ఆ మనిషి యొక్క ప్రాణాన్ని విమోచించటానికి తన ప్రాణమును పెడుతున్నాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత. అది యోబు చూస్తున్నాడు అనమాట. విమోచకుడు వస్తున్నాడు. పర్లేదులే, ఇప్పుడు ఇలా జరిగితే జరగని, నా ప్రాణం పోతే పోని, కానీ నా ప్రాణాన్ని విమోచించేవాడు ఉన్నాడు. హల్లెలూయా. నేను చనిపోయినా పర్వాలేదులే, ఈ శరీరం కుళ్ళిపోయినా పర్లేదేమో కానీ నా ప్రాణానికి కుళ్ళు పట్టదు. హల్లెలూయా. నేనుంటా. హల్లెలూయా. నేను బ్రతుకుతాను, నేను జీవిస్తూనే ఉంటాను. చూడండి 19వ అధ్యాయానికి రండి మళ్ళా. యోబు గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన ఏమంటే, అయితే నా విమోచకుడు, 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు. ఏం చేస్తాడంట ఆయన? మొదటిగా విమోచిస్తాడు ఆయన, రెండవదిగా మరలా భూమి మీదకి వస్తాడు. చాలా ప్రవచనం దాగుంది ఇక్కడ, చాలా రహస్యం దాగుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈలాగు నా చర్మం, 26వ వచనం, ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత
శరీరముతో నేను దేవుని చూచెదను. ఇదేంటి? చర్మము చీకిపోయిన తర్వాత దేవుణ్ణి ఎలా చూడాలి? మళ్ళీ శరీరంతో ఎలా చూస్తావు? దేవుని స్తోత్రం. యోబుకి ఏమన్నా కొంచెం తారుమారైందంటారా? కాదు కాదు, మనకు తెలియట్లా. ఆయన చెప్పిన మాట, దాని లోతు మనకు అర్థం కావట్లా. యోబు ఏం మాట్లాడుతున్నాడో యోబుకు తెలుసు. అక్కడ కింద లెటర్స్ చూడండి, శరీరము అన్న చోట. దేవుని స్తోత్రం. ఈలాగు నా చర్మము, అంటే అప్పుడున్న చర్మం, నా చర్మము చీకిపోయిన తర్వాత, ఇప్పుడున్న చర్మము చీకిపోయిన తర్వాత ఈ శరీరము లేకుండానే దేవుణ్ణి చూడబోతున్నా. చప్పట్లు కొడతాం దేవునికి. ఈ శరీరము చీకిపోతుంది, ఈ చర్మము చీకిపోతుంది, మరి నేను మాత్రం ఈ శరీరము లేకుండానే చూస్తా. అంటే నీకు అప్పుడే శరీరం వస్తుంది, ఆ తర్వాత విషయం. నేను మాత్రం ఈ శరీరము లేకుండా నా విమోచకుడిని చూడబోతున్నా. హల్లెలూయా. ఎంత దూరం వెళ్ళిపోయాడో చూశారా ఆయన? నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. బూడిదలో ఉండి మాట్లాడుతున్న మాటలు ఇవి. హల్లెలూయా. ఎక్కడుండి మాట్లాడుతున్నాడండి? బూడిదలో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. చనిపోయే స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. నేను కన్నులారా చూస్తానంటున్నాడు. 42 అధ్యాయంలో చూసేసాడు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ 19వ అధ్యాయంలో అంటున్నాడు కదా, నేను ఆయన కన్నులారా చూస్తానంటున్నాడు కదా. 42లోనే చూశాడు, చివరి అధ్యాయంలో చూశాడు ఆయన. దేవుడు వచ్చాడు ఆయన కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 3 మాటలు. ఒకటి, విమోచకుడైన రక్షకుని చూస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. విమోచించే రక్షకుని చూస్తున్నాడు. రెండవదిగా, పునరుత్థానమిచ్చే రక్షకుని చూస్తున్నాడు. ఏంటది? ఈ శరీరం పోయినా పర్లా, పునరుత్థానం ఉన్నది. పునరుత్థానమందు మనందరికీ మహిమ శరీరం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఈ శరీరానికి ఏదో జరిగిందని బాధపడుతూ, ఈ బాధలో నా దేవుని నేను పోగొట్టుకోను, ఈ శరీరానికి నొప్పి కలిగిందని, ఈ శరీరానికి నష్టం కలిగిందని బాధపడి నా దేవుని పోగొట్టుకోను. ఈ శరీరం చీకిపోయిన పర్లా నేను దేవుని చూస్తా. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తున్నారో ఈ శరీరాన్ని మీ ఇష్టం. ప్రేమించొద్దంట్లా. దేవుడు మనకిచ్చిన దేహం, దీన్ని భద్రం చేసుకుందాం ఉన్నంతకాలం. కానీ ఈ శరీరం కోసం, ఈ దేహం కోసం దేవుడికి దూరం అవుతామా? యోబుకు వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఆయన చావ సిద్ధంగా ఉన్నాడు. అలాంటి సమయంలో, అంటే అలా అనిపిస్తుంది కానీ ఆయన చావలేదు, ఇంకా 140 ఏళ్ళు బతికాడు అక్కడి నుంచి. అదే కదా చెప్తున్నా, చూపిస్తా మీకు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో ఈ శరీరం పోయినా నేను నా దేవుని మాత్రం చూస్తా, నా విమోచకుడిని చూస్తా. అంటే ఈయన విమోచకుడిని నమ్ముతున్నాడు, పునరుత్థానాన్ని నమ్ముతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏమి నమ్ముతున్నాడండి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ పునరుత్థానం ఉన్నది అని నమ్మేవాళ్ళు? చాలా కొద్దిమందేనా? పునరుత్థానం మీద నమ్మకం లేదా మీకు? దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాడు. మరణాన్ని ఓడించటానికి వచ్చాడు ఆయన భూమి మీదకి. హల్లెలూయా. మనందరి కొరకు ప్రాణం పెట్టి మరణించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణపు ములును విరిచేశాడు, మరణాన్ని ఓడించాడు. ఏయ్ మరణమా, వేర్ ఈజ్ యువర్ విక్టరీ? నీ విజయం ఎక్కడా? మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? చెప్పు, నీకెక్కడుంది బలం? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? వచ్చా నేను. మరణమా, బంధించు నన్ను. నన్ను బంధించి ఒకసారి బంధించి, నీ ఇష్టం. ఇక నేను వచ్చాక, మరణమా నన్ను ఏం చేస్తావు? చెయ్యి. ఏం చేసిద్ది మరణం? ఏం చేసిద్ది ప్రభువుని మరణం? ఏం చేయగలిగింది మరణం? సిలువేయండి, సిలువేయండి, సిలువ వేశారు. ఏమైంది? ప్రాణం పోయింది. పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరిని ఇడిపించి
మళ్ళీ మూడో రోజు బయటకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానం ఉన్నది దేవుని బిడ్డలారా. యోబు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ చర్మము చీకిపోయినా పర్లేదు, నేను నా దేవుణ్ణి చూస్తా అంటే నేను బ్రతుకుతాను. మళ్ళీ ఇక్కడ దాటి వెళ్ళిపోతే నేను మరలా నా దేవుణ్ణే చూస్తా. దేవుని బిడ్డలారా, రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఈ లోకంలో మీ యాత్ర ముగిసిన రోజు మీరు దేవుణ్ణి చూడబోతున్నారు. మరలా భయపడాల్సిన అవసరమే లేదు. చివరి మాట, ఆయన మరలా భూమి మీద నిలుచును, విమోచించే రక్షకుని చూశాడు, పునరుత్థానమిచ్చే రక్షకుని చూశాడు. రానయ్యున్న రెండవసారి భూమి మీదకి రానయ్యున్న ఆ రక్షకుని నేను చూస్తానన్నాడు. ఆయన ముందుగా 42వ అధ్యాయంలో దేవుడితో మాట్లాడాడు. కానీ యేసు ప్రభు రెండవసారి మరలా వస్తాడు, విమోచకుడు భూమి మీదకి వస్తాడు అనే నమ్మకం కూడా యోబుకున్నది. హల్లెలూయా. ఎప్పుడండి? ఇప్పటికి 4000 సంవత్సరాలు అయింది, దాటిపోయింది. విమోచకుడు వచ్చాడు. హల్లెలూయా. విమోచన కార్యక్రమం అయిపోయింది. ఇదిగో ఈరోజు మన ఎదుట ఏముంది? ఏముందండి? ఇక్కడ బల్ల ఉంది. మనం విమోచించబడ్డాం. మనల్ని విమోచించడానికి ఆయన తన శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చాడు. దానికి గుర్తుగా ఇక్కడ బల్ల ఉంది. విమోచన జరిగిపోయింది. హల్లెలూయా. యోబు తర్వాత 2000 సంవత్సరాలకి, మనకంటే ముందు 2000 సంవత్సరాలకు ముందు విమోచకుడు వచ్చాడు. విమోచన కార్యక్రమం అయిపోయింది. మన ప్రాణము విమోచించబడింది. హల్లెలూయా. మనం ఇప్పుడు బ్రతికి ఉన్నాం. ఒకవేళ చనిపోయినా పునరుత్థానం ఉన్నది. ప్రభువునందు ఇప్పటికే మృతి చెందిన వారికి పునరుత్థానం ఉన్నది. మనము వారు కలుసుకోబోతున్నాం. అయితే యోబు మరొక మాట అన్నాడు, ఆయన భూమి మీదకి వచ్చి నిలుచును. దేవుని స్తోత్రం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఏంటంట? విమోచకుడు సజీవుడు, విమోచించడానికి వస్తాడు. తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అంటే రెండవ రాకడ కూడా చూసేసాడు ఈయన. చప్పట్లు కొట్టండి. మీకు కొంచెం భోజనం ఎక్కువైనట్టుంది. ముగింపులోకి వచ్చాం. చాలా ఎక్కువ వినేసినట్టున్నారు. ఇంకా కష్టం. ఆపేద్దాం. యోబు రెండవ రాకడ గురించి కూడా మాట్లాడుతున్నాడు. మొదటి రాకడ అంటేనేమో విమోచన కార్యక్రమం. రెండవ రాకడ ఆ మధ్యలో పునరుత్థానం ఉన్నది అని దేవుని బిడ్డల కొరకు పునరుత్థానుడైన క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. విమోచకుడు గురించి మాట్లాడుతున్నాడు. పునరుత్థానుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వస్తాడు, ప్రాణం పెడతాడు, విమోచిస్తాడు, మరలా తిరిగి లేస్తాడు. ఆయన పునరుత్థానం చెందుతాడు కనుక మనకి పునరుత్థానం ఉన్నది. ఆయన అంతేకాదు, మరలా ఆయన నమ్మిన బిడ్డలందరి కోసం మరలా భూమి మీదకి వస్తాడు. ఈ 3 మాటలు చెప్పేశాడు యోబు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారండి? యోబు. యోబుకి ఎవరు చెప్పారు? యోబు గ్రంథం రాయబడినందుకు దేవా నీకు వందనాలు తండ్రి. యోబు జీవితం నా ఎదుటికి వచ్చినందుకు వందనాలు ప్రభువా. యోబు గ్రంథంలో వ్రాయబడిన ఈ ప్రవచనాత్మకమైన ఈ మాటలను బట్టి వందనాలు ప్రభువా. ప్రియులారా, మనం ఈ భూమి మీద నిజమైన భక్తి చేద్దాం. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. అందుకోసమే ఇక్కడికి వచ్చారు. ఇంతసేపు ఓర్పుతో ఎందుకు కూర్చున్నారు మీరు? దైవిక జ్ఞానం కోసం ఎదురు చూడండి, ఆశపడండి. అయ్యా నాతో మాట్లాడు, నీ వాక్యం లోతుల్లోకి తీసుకొని వెళ్ళయ్యా, నీ సత్యంలో నాకు బోధించయ్యా, నీ సత్యాన్ని నాకు తెలియపరచయ్యా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియులారా, యోబు చాలా బాధలో ఉన్నాడు. అయితే చివరికి ఒక 20 అధ్యాయాలు మాట్లాడిన తర్వాత, ఆ స్నేహితులు కూడా అందరూ మాట్లాడిన తర్వాత 38వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. భార్యకి అసహ్యమయ్యాడు ఆయన, తోబుట్టువులకు అసహ్యమయ్యాడు, ప్రాణ స్నేహితులు ద్వేషించారు,
దారిలో పిల్లలు దూషించారు. ఆయన ఆదరించిన వాళ్ళు ఎవరు లేరు. అయితే దేవుడు 38వ అధ్యాయంలో వచ్చి ప్రత్యక్షమై, నా కుమారుడా యోబు, నీలాంటి వాడు భూమి మీద ఎవరు లేరు. నీ కోసం నేను రావాల్సి వచ్చింది. కొంచెం శ్రమ పడ్డావు కదా, పర్లేదులే, ఓర్చుకున్నావు కదా. అయ్యా నేను దుమ్మునయ్యా, నేను ధూళిని, నేను కొన్నిసార్లు కొంచెం ఎక్కువ మాట్లాడానయ్యా, నన్ను క్షమించయ్యా, నిన్ను కళ్ళారా చూసి బ్రతికాను, నాకు ఇది చాలా అంటున్నాడు 42వ అధ్యాయంలో. నాకు చాలయ్యా, ఇంకా నేను చూస్తాను అనుకున్నాను, ఇదిగో కళ్ళారా ఇప్పుడు నిన్ను నేను చూస్తున్నాను అంటున్నాడు. చదువుతారా మాటలు 42వ అధ్యాయంలో? అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఇప్పుడు దాకా అందరూ అసహించుకున్నారు నన్ను, ఇప్పుడు నన్ను నేనే అసహించుకుంటున్నాను నిన్ను చూసిన తర్వాత. చదువమ్మా. ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నా. దేవుని స్తోత్రం చెల్లించండి. ఒక యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని అసహించుకునేవాడు పశ్చాత్తాపడుతున్నాడు దేవుని దర్శనం కలగగానే. మనలో ఉందండి అసలు అంత యథార్థత, భక్తి ఉందా? పశ్చాత్తాపం ఉందా? పశ్చాత్తాపడుతున్నాను. దేవుడు ఏమన్నాడు? యెహోవా యోబుతో 7వ వచనం, ఆ మాటలు పలికిన తర్వాత ఆయన ఇలాగు నా సేవకుడైన యోబు పలికినట్లు. చప్పట్లు కొట్టండి దేవునికి. 42వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నా సేవకుడు, దేవుని స్తోత్రం. ఎవరి సేవకుడు? దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడండి యోబుని. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది, సరైంది పలకలేదు గనుక నా కోపం మీ మీదను, మీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. ఒక 4, 3, 2 ఎంత? 5, 9. 9 చివర ఆయన ఎన్ని అధ్యాయాలు అన్నాను? అది ఒక 4 అధ్యాయాలను. సరే, ఆ చివర ఆయన వదిలేయండి. వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 9 అధ్యాయాలు మాట్లాడారు మీరు. టోటల్ రాంగ్. మీ నోళ్లకు ఇప్పుడు తాళాలు వేసుకోండి, మీ నోటికి తాళం పెట్టుకోండి. చాలా ఎక్కువ మాట్లాడారు మీరు. నా కోపం మీ మీద మడుతుంది. దేవుడి కోపం ఎవరి మీద వచ్చింది? స్నేహితుల మీద వచ్చింది. యోబు భార్యను కూడా తిట్టినట్టయితే బాగుండేది, తిట్ల. ఏంటి పాస్టర్ గారు ఎక్కువగా అటు పోతున్నారు ఏంటి అనుకోండి. ఆమె తప్పు చేసింది, మరి తప్పు చేసిన అందరినీ వేయాలి ఆ దెబ్బ. పడ 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 లాక్కుండా వస్తే సరిపోయేది కదా. వదిలేసాడు ఆమెని. మీ గురించి ఇప్పుడు యోబు అడ్డుపడకపోతే మిమ్మల్ని నేను ఏం చేస్తానో నాకు తెలియదు అన్నాడు. యోబు వెళ్ళిపోయాడు. అయ్యా వాళ్ళు నా స్నేహితులయ్యా, ఏదో మాట్లాడు. ఈ సఫరింగ్ అంతా దగ్గరగా సంవత్సర కాలం భరించాడు దేవుని బిడ్డలారా. ఆయన ఎంతకాలం? 1 సంవత్సరం. ఆ 70వ సంవత్సరము ఆ బాధ అనుభవించాడు. ఆ తర్వాత ఆయన 140 సంవత్సరాలు బతికాడు. అదే 42వ అధ్యాయం 16వ వచనం, చివరి వచనం. అటు తరువాత యోబు 140 సంవత్సరాలు అమ్మా 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. దేవునికి చప్పట్లు కొట్టండి.
పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. మొదట్లో ఉన్న 10 మంది బిడ్డలు పోయారు, 10కి 10 వచ్చింది. ఇక్కడ నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను ఒకటి, ప్రభువా, మొదటి అధ్యాయంలో ఆస్తి ఎంత ఉందో కరెక్ట్గా డబుల్ చేశాడు దేవుడు, 2 అంతల ఆస్తిని ఇచ్చాడు కదా, అవునా కాదా చెప్పండి. 7,000 గొర్రెలు. ప్రారంభంలో ఎన్ని గొర్రెలు? కాదు, ప్రారంభంలో 7,000 గొర్రెలు అయితే చివరిలో ఎన్ని గొర్రెలు? ప్రారంభంలో 3,000 ఒంట్లు అయితే చివరిలో ఎన్ని ఒంట్లు? ఆరంభంలో ఎడ్లు 500 జతలు అయితే ఆడుగాడిదలు ఇట్లా డబుల్ అయినాయి కదా. పిల్లలు కూడా డబుల్ అయితే బాగుండేదేమో అనుకున్నా నేను. 7 కుమారులు అయితే 14 మంది కుమారులు, 3 కుమార్తెలు అయితే 6 కుమార్తెలు వస్తే బాగుండేది కదా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. తర్వాత అనిపించింది, 10 మందిని కోల్పోయాడు కదా, 7 కుమారులు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఎదురు ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఆ 3 కుమార్తెలు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఎదురుగా ఎంతమంది ఉన్నారు? 3 కుమార్తెలు. బహుశా దేవుడు వాళ్ళని సేమ్ రీప్లేస్ చేసి, నువ్వేం కోల్పోలేదు యోబు, 7కి 7 ఉన్నారు, నీకు చనిపోయినట్లుగా బాధ కలిగింది కదా, 7 ఉన్నారు, ఆ కుమార్తెలు ఉన్నారు అని చెప్పటానికి దేవుడు అలా ఇచ్చాడు. అందుకోసమే ఆమెను బ్రతకనిచ్చాడు. ఇంకా దేవుడు స్తోత్రం చెల్లించండి. తిట్టింది కదా, సావు అంది కదా, ఆమెను చంపలేదు. ఎందుకో తెలుసా? దేవుడు యోబుకి రీప్లేస్మెంట్ జరగాలి. అదే భార్య ద్వారా మరలా బిడ్డలు వచ్చారు. యోబు కుమార్తెలంట చాలా అందమైన వాళ్ళంట. ఆ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ కదా. చాలా అందమైన కుమార్తెలను దేవుడు ఇచ్చాడు, కుమారులను ఇచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో యోబు నుండి నేర్చుకుందాం, అనేక పాఠాలు నేర్చుకుందాం. ఈరోజు కొన్ని కష్టాలు, శ్రమలు మీరు ఎదుర్కొంటున్నారు. కొంతమందికి ఎంత చులకనో తెలుసా దేవుడు అంటే. నేను 50 మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, 45 వచ్చినాయి, వద్దు నాకు అసలు దేవుడు. ఇక దేవుడితో అంతేనా నీ లింక్? నేను ఆ జాబ్ వస్తుందని చూశాను, నా జాబ్ రాలేదు, నా దేవుడు వద్దు, ఇదేనా నీ భక్తి? యోబుకు పక్కన కాదు కదా, ఒక 1000 మందిని కూర్చోబెట్టి ఆ పక్కన కూడా కూర్చోబెట్టలేము. ఇక అలాంటి భక్తి వద్దు. ఈ శరీరం ఉన్నా పోయినా దేవుని స్తోత్రం చెల్లించండి. ఈ ప్రాణము విడిచిపెట్టాల్సి వచ్చిన మనము దేవుడితో ఉన్న సంబంధం మారకూడదు. దేనికోసం ప్రభుని వెంబడిస్తున్నాం? ఈ లోకంలో ఆయన కంటే ఏది ఎక్కువ కాకూడదు. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన శరీరం నలిగిపోయింది నిన్ను విమోచించడానికి, ఆయన రక్తం చిందించబడింది, విమోచకుడు భూమి మీదకి వచ్చాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తలలు వంచి ఆ విమోచకుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాం.